హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు ఈరోజు కూడా ఈనాడు న్యూస్ పేపర్లో అతి త్వరలో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ పేపర్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినప్పటికీ మనం మాత్రం మన ప్రిపరేషన్లో చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు, రివిజన్ చేయడానికి టైం ఉండదు. మనము ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక ఏం చేస్తామంటే అప్లై చేయడానికి అని చెప్పేసి కోచింగ్ స్టార్ట్ చేయడము, కొత్త మార్కెట్లోకి కొత్త మెటీరియల్ అప్పుడే రిలీజ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, అప్పటికే ఉపయోగించిన పాత పుస్తకాలను పక్కకు పెట్టి కొత్త బుక్స్ తీసుకోవడం. ఇలాంటి అంశాలతో మనం బిజీ అయిపోయి ఏం చేస్తామంటే ప్రిపరేషన్ని పక్కకు పెడతాం. 2 లేదా 3 నెలలు మాత్రమే టైం ఇస్తారు. కాబట్టి మనం అప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి, టైం ఇవ్వాలని చెప్పేసి మనం అడిగే బదులు మనం ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తే, అంటే ఫ్రెండ్స్ మీరు చూడండి, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఇట్లా గతంలో వచ్చిన ఏ రిజల్ట్లో అయినా కానీ సక్సెస్ అయిన మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ 100% వాళ్ళ ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా 1 to 1.5 year మినిమం ప్రిపరేషన్ ఉన్నవారు మాత్రమే మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చేయాల్సింది అదే. మనకు నోటిఫికేషన్ అనేది జూన్లో వచ్చినా డిసెంబర్లో వచ్చినా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కానీ మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి. మనకు కావాల్సింది ఒక జాబ్, కానీ మనము వ్యూహాత్మకంగా మన పక్క ప్రణాళికతో మనం ప్రిపేర్ అయితే 4 నుంచి 5 జాబులు కొట్టవచ్చు. ఎలా అంటే మనకు ఇప్పుడు కానిస్టేబుల్ ఉంది, ఎస్ఐ ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది, జీపీఓ ఉంది, గ్రూప్ 2, గ్రూప్ 3, ఈ అన్ని ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ పేపర్ ఒకటే, అంటే సేమ్ సిలబస్, పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అంటే మనము జనరల్ స్టడీస్ని గ్రూప్ 2 స్టాండర్డ్లో ప్రిపేర్ అయినప్పుడు అదే సిలబస్ మనకు ఎస్ఐకి, కానిస్టేబుల్కి, పంచాయతీ ఆఫీసర్కి, అదేవిధంగా బీట్ ఆఫీసర్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. మనం మళ్ళీ ఇప్పుడు జీపీఓ ఎగ్జామ్ రాసిన తర్వాత కానిస్టేబుల్ పడితే మళ్ళీ కానిస్టేబుల్ కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, ఎస్ఐకి కొత్తగా చేయడం, గ్రూప్ 2 కొత్తగా చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం ఏంటంటే ఏవైతే ఈ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్ సిలబస్ని ఒక దగ్గర పెట్టి మనం ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అవ్వాలి, ముందు ఏ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ సిలబస్లో మార్పులు చేస్తే ఎక్కడ మార్పు చేసే అవకాశం ఉంది, ఇలా అన్ని అంశాలను మనం ఒకసారి మాట్లాడుకొని ఒక వీడియో అయితే చేసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది మనము ఎవరము ఎగ్జాక్ట్గా చెప్పలేము. జూన్లో అయితే మనకు జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఇది మనం 99% వస్తుందని చెప్పొచ్చు. ఇంకా 1% ఎందుకంటే అది గవర్నమెంట్ చేతుల పని కాబట్టి మనము చెప్పడానికి ఉండదు. ప్రస్తుతానికి మనకు కానిస్టేబుల్కి 12,000 ఉద్యోగాలు, ఎస్ఐ వచ్చేసి 700 నుంచి 1000 ఉద్యోగాలు, బీట్ ఆఫీసర్ వచ్చేసి మనకు 1700 నుంచి 2000 మధ్యన వేకెన్సీస్ ఉంటాయి. అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటాయి, దాన్ని ఈసారి గ్రూప్ 2లో కలపడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 క్యాడర్, దీన్ని గ్రూప్ 1లో కలిపేశారు. కాబట్టి ఇక్కడ కొన్ని వేరే పోస్టులు యాడ్ అవుతున్నాయి కాబట్టి సిలబస్ కొంత మారవచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ మారవచ్చు. కాబట్టి మనమైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పటికే ఉన్న సిలబస్లో మనకు 99% చేంజ్ అవ్వదు. మనం గతంలో ఎకానమీలో చూసాము, కొంచెం చేంజ్ అయింది. పాలిటీలో ఒక 2 కొత్త యూనిట్లు యాడ్ చేశారు కానీ తీసేయలేదు. ఇప్పుడు ఏంటంటే అందరు అనుకుంటున్న దాని ప్రకారము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఒక ప్రధాన పాత్ర పోషించింది కేంద్రంలో ఉండే కాబట్టి, ఆ పార్టీ యొక్క పాత్ర ఉండేలాగా వారి యొక్క కార్యక్రమాలను కూడా సిలబస్లో ఎక్కువగా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఒక అంటే మనకు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది. ఆ విధంగా మార్పులు చేయొచ్చు. లేకపోతే గ్రూప్ 2లో మనకు 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లు అవసరం లేదు, 2 చాలను, 3 చాలని చెప్పేసి పేపర్ సంఖ్య తగ్గించవచ్చు, కానీ సిలబస్ అనేది మారదు. ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మనకు పేపర్ 2 అనేది మనకు జనరల్ మ్యాథమెటిక్స్, దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ అంటే త్రికోణమితి, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, ఇట్లా మెన్సురేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిలో ఏమైనా మార్పులు జరగవచ్చు. అంటే పేపర్ 2లో మనకు 50% జనరల్ మ్యాథమెటిక్స్ పెట్టి 50% వేరే ఏదైనా సబ్జెక్ట్ పెట్టడమా, లేకుంటే ఆథమెటిక్ రీజనింగ్ పెట్టడమా అనేది చేసే అవకాశం ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా చేస్తారని మనం అనట్లేదు, బట్ ఆ విధంగా చేస్తారు తప్ప సిలబస్ అనేది మారదు. ఒకవేళ ఆ సబ్జెక్ట్లో ఇప్పుడు గతంలో త్రికోణమితిలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకో, ఇప్పుడు సిలబస్ కొంచెం పెరిగినప్పుడు మారినప్పుడు ఏమవుతుందంటే కొన్ని తక్కువ క్వశ్చన్స్ రావచ్చు. అంతేగాని పూర్తిగా సిలబస్ మార్చడము, ఆ సిలబస్ మారుస్తారని చెప్పేసి అప్పటిదాకా మనం వెయిట్ చేయడం అనేది అవసరం లేదు. మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. మీరు ఏది ఏమైనా కానీ
ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉంటే గ్రూప్ 2కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఇప్పుడు మనము డెమోగ్రఫీ జనాభా టాపిక్ని తీసుకుంటే జనాభా టాపిక్లో మన గతంలో గ్రూప్ 2లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, గ్రూప్ 3లో ఏమొచ్చాయి, సో ఎస్ఐలో కావచ్చు ఇలా వేరే ఎగ్జామ్స్లో కూడా ఏమైనా వచ్చినాయా, సో అవి ఏ ఏరియా నుంచి వచ్చాయి ఈ డెమోగ్రఫీ టాపిక్లో అని చెప్పేసి మీరు చూసి, సో మీరు చదివే పుస్తకాలు అవి ఉన్నాయా లేవా ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటూనే మనం ప్రిపరేషన్ ముందుకు వెళ్ళాలి. కానీ కోచింగ్ అయిపోయి వెంటనే మనం ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుందంటే అది అసాధ్యము, రాదు. మనకు జస్ట్ ఓన్లీ 5% నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది కోచింగ్ సెంటర్ అనేది. మిగతా 95% మనం కష్టపడితే మనకు బోనస్గా అదృష్టం కలిసి వస్తే జాబ్ వస్తుంది. కానీ ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి మనము శ్రమ పడకుండా జాబ్ రావాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఇది ఒక చిన్న అంటే మనం అందరం మేము సోషల్ మీడియాలో ఈ అప్డేట్ అని పెడతా ఉన్నాం. దాన్ని చూసి మీరు ఇంకా రేపే నోటిఫికేషన్ వస్తుంది ఎల్లుండే వస్తుంది అని చెప్పేసి అంటే ఇట్లా ఇది కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నాకు కావాల్సిన జాబ్ నేను ఖచ్చితంగా క్రాక్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలంటే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి 100% ఒక ప్రణాళికబద్ధంగా జరగాలి. సో ఫ్రెండ్స్, దీంట్లో భాగంగా మీ ఇంతకుముందు చెప్పినట్టే మీకైతే ఈ అన్ని సిలబస్లను అన్నిటిని అంటే అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ని ఒక దగ్గరికి నేను క్రోడీకరించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో గ్రూప్ 2లో ఉన్న ఎకానమీ సిలబస్ ఎట్లా ఉంది, పంచాయతీ ఈ గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు, సో ఎంతవరకు యూజ్ అవుతుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంది. సో అర్థమెటిక్ రీజనింగ్కి మనకు ఎస్ఐకి చాలా ముఖ్యం, చాలా డెప్త్గా అన్నీ చదవాలి. అదే అర్థమెటిక్ రీజనింగ్ మరి అంత స్థాయిలో జీపీఓ కానీ మనకు బీట్ ఆఫీసర్ కానీ అవసరం ఉండదు. అదే జనరల్ మ్యాథమెటిక్స్ బీట్ ఆఫీసర్కి చాలా ముఖ్యం. సో అది లేకుంటే అసలు మనము దరిదాపులో కూడా పోలేము. సో మిగతా వాటికి అదంత అవసరం ఉండదు. కాబట్టి మనం ఒక వ్యూహాత్మకంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు, ఈ సిలబస్ అనాలిసిస్తో మనము ఒక్క పకడ్బందీ ప్రణాళికలతోటి 4-5 జాబులు ఎలా క్రాక్ చేయొచ్చు అనే అంశం మీద మనమైతే నెక్స్ట్ ఒక వీడియో అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు న్యూస్లో ఉన్న అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయింది, అది అమల్లోకి వచ్చింది. కాబట్టి గతంలో ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ మధ్యలో ఆపేయడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే వర్గీకరణ సంబంధించి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. సో దాంట్లో భాగంగా వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ వైజ్గా మనకు బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ పోస్టులు కావచ్చు, అన్నిటినీ మళ్ళీ రివైజ్ చేస్తూ మనకైతే ఇన్ఫర్మేషన్ రెడీ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ రెడీ అయిన వెంటనే మనకు జాబ్ క్యాలెండర్ రూపంలో మనకు ప్రాథమిక సమాచారం ఇస్తారు. అక్కడే సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం అయిన జూన్ 2వ తారీఖు నాడు మనకు డిఎస్సి లేదా జీపీఓకి సంబంధించిన మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జీపీఓకి సంబంధించి పాత విఆర్ఓ విఆర్ఏలకు ఈ నెల 25వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంది. సో ఆల్రెడీ మనకు 10,000కు పైగా పోస్టులు ఉన్నాయి, అప్లై చేసుకున్నది 6,000 మంది. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది లేకుండా జస్ట్ ఒక టెస్ట్ కెపాసిటీ టెస్ట్ అనేది పెట్టేసి వారిని అందరినీ తీసుకునే అవకాశం ఉంది. ఇట్లా తీసుకున్నా కానీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నిరుద్యోగ అభ్యర్థులకు దాదాపు 4,500 నుంచి 5,000 పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోస్టులు మిగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా అవైతే మనకు ఉన్నాయి. ఒకవేళ 40% 30% క్వాలిఫై అయ్యి మిగిలితే అది కూడా మంచిదే. బట్ అలా వచ్చే అవకాశం అయితే మనకు కనబడట్లేదు. కాబట్టి మనం ఉన్న ఉద్యోగాల్లో మనకు ఒకటి కావాలి, దానికోసం మనము ప్రయత్నం చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.